రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఉన్న పెద్దగా ఉపయోగం లేదని తెలంగాణకు నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 26వ డివిజన్లో శ్రీశ్రీ హోమ్స్ కాలనీలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులు అనేకసార్లు కలిసి ఏం సాధించారని ప్రశ్నించారు. నగరంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను గెలిపించారని కక్షతో నియోజకవర్గానికి సంబంధించిన నిధులను నిలిపివేయడం అన్యాయమని తెలిపారు. ఎంపీలందరూ ఇద్దరు అక్కడే ఉన్నారు కదండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. తేవాల్సిన బాధ్యత ఉంది, తెప్పించుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా వివక్ష చూపించొద్దంట. రాష్ట్రానికి రావాల్సిన ఖచ్చితంగా రిలీజ్ చేయాలండి. ఆ రిలీజ్ చేయకపోతే పోరాటం చేయాల్సిన బాధ్యత కూడా అక్కడ ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద అయితే ఉంటుంది కదా. ఇప్పటికీ 100 సార్లు వేయించినట్టున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. సెంట్రల్కి పోయినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులను కలుస్తున్నారు. ప్రతిసారి నేను అనుకుంటే 422 రోజులలో 100 రోజులు బయటనే ఉన్నారు ముఖ్యమంత్రి గారు. దాంట్లో మరి ఢిల్లీకి పోయినప్పుడల్లా కనీసం మరి ఎన్నిసార్లు మంత్రులను కలిసారు కదా, మరి ఏం సాధించారు? ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద బాధ్యత ఉంటుంది, తీసుకురావాల్సిన బాధ్యత ఉంటుంది, ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం కదా. ఎలక్షన్ కోసం అని కాదు, ఎస్డిఎఫ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జిఏడి నుండి జీవోలు తీసుకున్నాం మేము. ఇక్కడ కలెక్టర్ లెవెల్ ఇచ్చింది కాదు, జిఏడి నుండి ఇచ్చాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత అండి. ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకో ప్రభుత్వం బ్యాక్లాగ్స్ అని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అట్లీస్ట్ దాని మీద అటెన్షన్ ఇవ్వకుండా అర్బన్ ఏరియాలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న దగ్గర అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించారని చెప్పి మొత్తం క్యాన్సిల్ చేస్తే, అర్బన్ ఏరియాలో మొత్తం ఓట్లని బీఆర్ఎస్ పార్టీ అనే కక్షతో సాధింపుతో క్యాన్సిల్ చేయడం తప్పిస్తే ఎందుకు ఎస్డిఎఫ్ ఎందుకు ఇవ్వకూడదు? ఈరోజు ఎస్డిఎఫ్ మా దగ్గర క్యాన్సిల్ చేసి ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారిని అడగాల్సింది. ఎమ్మెల్యేగా మేము పెట్టిన ప్రపోజల్ ఏమో క్యాన్సిల్ చేసినారు. మరి ఓడిపోయినానికి ఏం పవర్ ఉందని ఎస్డిఎఫ్లో శాంక్షన్ ఇచ్చున్నారు? ఏం పవర్ ఉందని? నాకన్నా 60,000 తక్కువ వచ్చినోడికి, ఓట్లు తక్కువ వచ్చిన మహానుభావుడికి ఈరోజు ఎస్డిఎఫ్ ఫండ్స్ ఇచ్చి పంపిస్తే ఏం మెసేజ్ పంపిస్తున్నారు మీరు? అంటే ఏ విధంగా వివక్ష చూపిస్తున్నారు అనేది ప్రత్యేకంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా మార్చుకొని 1 year అవుతుంది. కనీసం ప్రజలకు ఏం అవసరం నేను గమనించి ప్రభుత్వం మంజూరు చేయాలి. ఇప్పటికే 2 సార్లు శ్రీధర్ బాబు గారు వచ్చిపోయారు మన కాన్ఫరెన్స్కి. పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు. థ్యాంక్ యూ, వెల్కమ్ చెప్తాను, అభినందిస్తాను. భవిష్యత్తులో అవసరాలను కూడా